మీద అరాచక శక్తులు ఇందులో మోకలుగా చేరినయి. కావాలని చెప్పి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేస్తున్నాయని. దీనికి సంబంధించి కొన్ని కథనాలు ఏంటంటే, భారత్ను అస్థిరపరచడానికి 22,000 ఎన్జిఓలకు సంవత్సరానికి 30,000 కోట్ల నిధులు అందుతున్నాయి అని. ఏదో చేద్దాం, భారతదేశాన్ని అస్థిరపరిచే ఆలోచనలో చేస్తున్నారండి, ముఖ్యంగా టార్గెట్. ఇప్పుడు ఢిల్లీలో హై టెన్షన్ ఉంది. మీరు చెప్పేది కూడా నేను ఎట్లాగా వీళ్ళు డీల్ విత్ ఢిల్లీలో అదనపు బలగాలు దిగాయి. నిన్ననే పోలీసులు ఎక్కువ ఉన్నారు, ఈరోజు ఇంకా మొత్తం మీడియా అంతా చాలా భారీ ఎత్తున చైనా ఏజెంట్ వచ్చారు, ద్రోగులు వచ్చారు, ఇదిగో మీరు అన్నట్టుగా విదేశీ శక్తులు వచ్చారు, ఇదంతా ఓపెన్ గా టీవీల ముందు ప్రజల ముందు జరిగినటువంటి ఆందోళన కదండి. మీరు అంతమంది పోలీసులు ఉన్నారు అంటే జంతర్ మంతర్లో అంత కేంద్ర స్థానంలోకి వచ్చి విదేశీ ఏజెంట్లు ఏదో చేస్తుంటే తెలుసుకోలేనంత అసమర్థంగా ఉందా భారతదేశంలో నిఘా విభాగం? మాట్లాడితే ప్రతి ఖాతాను తనిఖీ చేస్తున్నారే, అలాంటివి ఉంటే పట్టుకోలేరా? నిజం చెప్పాలంటే నిన్న విద్యార్థులు మీడియా మీద కూడా కొంచెం విరుచుకుపడ్డారు. గోడీ మీడియా అంటే మీకు తెలుసు కదా, మోడీ ఒళ్ళో కూర్చొని ఉంటుంది అని. సో ఈ గోడీ మీడియా అన్నది పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తుందని వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. సరే, విద్యార్థులు అలా వెళ్ళటం అంటే అందరూ కాదు, కొందరు, అది పొరపాటు అయినప్పటికీ కూడా ఈ దుష్ప్రచారం చేయటం, ఇదేదో కుట్రదారులు చేస్తున్నారు, కుట్ర శక్తులు చేస్తున్నారు అన్నట్టుగా దీని మీద ఒక బురద తల్లి విష ప్రచారం చేయటం కూడా చెల్లుబాటు అయ్యేది కాదు. బీజేపీ వస్తున్నాడు, విజయ్ కూడా వస్తున్నాడు. విష ప్రచారం కూడా చెల్లుబాటు అయ్యేది కాదనేది ఇప్పటికే స్పష్టంగా తేలిపోయింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి చేస్తూ వస్తున్నారు. మీరు గుర్తు చేసుకుంటే ప్రకాష్ రాజుకు వచ్చాయన్నారు, ప్రకాష్ రాజు ప్రశ్న రావనుకన్నారు, అక్కడ ప్రకాష్ రాజు కూడా వెళ్ళాడు కదా. కాబట్టి ఎవరైతే వాళ్ళందరూ విదేశీ ఏజెంట్లు అంటే భారత ప్రతిపక్ష నాయకుడు కూడా విదేశీ ఏజెంట్, ఆ మాట కూడా అన్నాడు ఒక బీజేపీ నాయకుడు. రాహుల్ గాంధీ విదేశీ నిధుల సహాయంతో ఇదంతా చేస్తున్నారని. ఇలా మన దేశ నాయకులను, మన ఉద్యమాలను, మన నిరసనలు మనమే అవమానించుకుంటే, మనం ప్రతిపక్షంలో ఉంటేనేమో అన్నా హజారే దీక్ష గొప్పదా, మనం అధికారంలో ఉంటేనేమో విద్యార్థులు అందరూ వచ్చి చేస్తే వాళ్ళందరూ ద్రోహుల. ఏం సరే ఈ ప్రచారం, ఈ దుష్ప్రచారం బెడిచి కొట్టింది కాబట్టి నిన్న విద్యార్థుల్లో ఆందోళన వచ్చింది. ఇప్పుడు అందుకే వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళ మీద మీరు కేసులు ఇవన్నీ కూడా లేకుండా చేస్తామని ముందు మాట ఇవ్వండి, తర్వాత మేము అప్పుడు నిరాదీక్ష విరమిస్తామని. ఈ విధంగా నాకు ఇప్పుడు కాదు, గతం నుంచి పాలకులు ఇలా చెప్పడం ఒక అలవాటు. అది ఆ దుష్ప్రచారాలు అయితే నిలబడేది లేదు. మరి నిన్న కూడా చెప్పాను నేను, ఆర్ఎస్ఎస్కు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇంతవరకు మీరు ట్రాన్స్పరెంట్గా చెప్పారా? చెప్పలేదే. కాబట్టి విద్యార్థులు అక్కడ ఆందోళన చెంది, ఒక మాట చూడండి మీరు, ప్రకాష్ రాజు ఒక్కరే కాదు, అనేక మంది, షబానా ఆజ్మీ కాదు, జావేద్ అఖ్తర్ కాదు, సల్మాన్ ఖాన్ కూడా నిన్న ఆయన చాలా స్పష్టంగా నేను మద్దతు తెలుపుతున్నాను విద్యార్థులకు అన్నారు. విజయ్, తమిళనాడు సీఎం విజయ్, ఆయన నటుడు ప్లస్ ఇంకోటి. ఒకటే దురదృష్టం, మన తెలుగు పరిశ్రమ నుంచి దక్షిణాదికి చెందిన ప్రకాష్ రాజు వెళ్ళడం తప్ప తెలుగు పరిశ్రమ నుంచి ఒక్క ప్రముఖ నటుడు కానీ, ఒక ప్రముఖమైన వాళ్ళు కానీ ఎవరు బలపరచట్లేదు. ఒకరిద్దరు బలపరిచారు మన తప్ప, కీలకమైన ప్రముఖ నటులు ఎవరు లేరు ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి నటుడు, ఆయన సినిమా కూడా ఇప్పుడే విడుదలైంది. వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి ఉండగా సినిమా విడుదల అవటం ఒక అరుదైన ఇది కూడా చూస్తున్నాం మనం. కాబట్టి మద్దతు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. నిన్న కూడా నేను చూపించా, ఇది ఒకచోట కాదు, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా పెరుగుతుంది. రెండవది, భారత ప్రజాస్వామ్యం, భారత ప్రజానీకం అంత బలహీనమైన వాళ్ళు కాదు, విద్యార్థులు అసలు కాదు. జయప్రకాష్ ఉద్యమం ఎవరు చేశారండి? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు, లేదా విపి సింగ్ ఉద్యమానికి ఎవరున్నారండి? అవినీతి వ్యతిరేకమైన అన్నా హజారే, అవన్నేమో ధర్మమా? మోదీని కూడా ఏమో అంటలేదు కదా. ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడు రాజీనామా చేయాలని ఉద్యమం చేస్తే దీనికి విదేశాలు కావాలండి. అంతకుముందు ఎంతమంది రాజీనామాలు చేయలేదు. కాబట్టి దుష్ప్రచారాలు, విష ప్రచారాలు, మాట్లాడితే విదేశాలతో అంటగట్టడాలు, ఇవన్నీ కొట్టేశారు. ఇప్పుడు న్యూస్ క్లిక్ ఉంది, అది విదేశీ నిధులతో వచ్చిందన్నారు. వైర్ ఉంది, అది విదేశీ నిధులతో వచ్చిందన్నారు. అవన్నీ కోర్టులే కొట్టిపడేసాయి. మీరు ఎన్నిసార్లు పెడతారా తేలిపోతుంటే కూడా అని. అందుకని ఈ దుష్ప్రచారము ఆధారాలు ఉంటే వాళ్ళ మీద మీరు ఏదన్నా చర్య తీసుకోండి. నిజం చెప్పాలంటే పోలీసులు రాళ్ళు విసిరిన ఆధారాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎవరు చెప్పారు పోలీసులకు రాళ్ళు విసిరమని? ప్రభుత్వం వారు చెప్పారా? నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ అధికార వ్యవస్థకు అసాధారణమైన హక్కులు కల్పించి ఏమని, వాళ్ళు ఉన్న ఫలానా ఎవరినైనా అరెస్ట్ చేసి 16 నుంచి 4 రోజుల పాటు జైల్లో పెట్టొచ్చంట.
అంటే ఏదో ఒక విధంగా ప్రచారాలు, పోలీస్ బలగాలు ఈ నిర్బంధంతో అడిచేయగలమని అనుకుంటున్నారు. వాళ్ళు చేయలేనంత చేస్తారు. ఇప్పుడు రైతులను ఎందుకు ఆపేశారండి పంజాబ్, హర్యానా దగ్గర? వాళ్ళు కూడా విదేశీ శక్తులేనా? అంటే ఎవడు ప్రశ్నిస్తే, ఎవడు ఆందోళన చేస్తే, ఎవరు తప్పంటే వాళ్ళందరూ విదేశీ శక్తులు, విదేశీ ద్రోహులు. అంటే అది వాళ్ళకి కాదు అవమానం, అది ప్రభుత్వానికి అవమానం, అది నిఘా విభాగానికి అవమానం. మేము జూలై 20ని చేస్తామని ఎప్పుడు చెప్పారు? వాళ్ళు ఎప్పుడో చెప్పారు కదా, చెప్పి మరీ వచ్చి కూర్చున్నారు కదా. రహస్యం ఉంది, అక్కడ కెమెరాలు లేవా? మీరు చూడలేరా? అందుకని ఈ దుష్ప్రచారాలు నిలబడేవి కాదు. ఇవన్నీ వాళ్ళలో ఇంకా ఆగ్రహం తీసుకొస్తున్నాయి. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేము మా పరీక్షలు సరిగ్గా జరగలేదు, అవినీతి అని అరికట్టమని మేమంటుంటే మమ్మల్ని ఏదో విదేశాలకు ముడిపెట్టడం అన్నది దేశానికే తలవంపులు. మేము భారత మాత బిడ్డలమే, మమ్మల్ని బొద్దింకలు అన్నది కూడా ఎవరు మీరు అన్నారు, కానీ వాళ్ళేం అనుకోలేదు. వాళ్ళేం మీరు చూడండి, సోనం వాంగ్చుక్ ఏమి బొద్దింక పేరుతో రాలా. బొద్దింక అని సిజిఐ గారు అన్న తర్వాత బొద్దింక పార్టీ పుట్టింది, కానీ అంతకుముందు లేదు బొద్దింక పార్టీ. సో మొదటిసారిగా మనం సోషల్ మీడియా గురించి, ప్రచారం గురించి ఇవన్నీ చెప్తున్నప్పుడు అవి వాస్తవ రూపం దాల్చడం మనం చూస్తున్నాం. వర్చువల్ రియాలిటీ ఈజ్ టర్నింగ్ ఇంటూ ఏ రియల్ ప్రొటెస్ట్. అది తట్టుకోలేకపోతున్నారు అంతే. ఖచ్చితంగా ఇప్పుడు విజయ్ కూడా, అంటే అంతకుముందు ఇంకో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేరళ, కర్ణాటక వాళ్ళు వచ్చారు. రాహుల్ గాంధీ మొత్తం ఎంపీలు అందరూ వెళ్ళి నిన్న ఆందోళన చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది? మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, అయినా మీరు ఆందోళన. చర్చ దేని కింద? రెండు చెప్పారు. ఒకటి 270 నిబంధన కింద మీరు చర్చ చేయాలి, అదేది అత్యవసర సమస్యగా దీన్ని టేకప్ చేయాలి. మేము చర్చ చేస్తాము, ఒక 5-20 బిల్లులు మేము చర్చించిన తర్వాత ఎప్పుడో మేము టైం ఇచ్చినప్పుడు మీరు చర్చించండి అంటే ఇక్కడ ఆందోళనకు అణచివేత అయిపోతుంది కదా. ఇది మొదటి విషయం. రెండవది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్న విషయం ఉందా లేదా చర్చలో? ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఎవరిని విచారిస్తారు? ముందు మీరే జడ్జి. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారే జడ్జి, ఆయన మంత్రివర్గంలో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఈ చర్యలు ఇవన్నీ కొంచెం దేశం అట్టుడికిపోతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇది అన్ని రాష్ట్రాల్లో, ఒక్కచోట కూడా కదా, హైదరాబాద్లో, విజయవాడలో, మహారాష్ట్రలో, కల్కటాలో, ఒక్కచోట కదా అన్ని చోట్ల ఉంది. ఇది ముందే మేల్కొని చర్చలు కనుక జరిపి సర్దుబాటు చేసుకోకపోతే అది బెడిసి కొడుతుంది. ఒక కమిటీ వేయండి దానికోసం, వాళ్ళతో చర్చించడానికి. అది ఎందుకు చేయట్లేదు? వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. అది సంగతి. సరే ఇలా ఉంటే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు మంత్రున్నారు, వెంటనే జగన్ టూర్. ఏదో చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళారు. వాస్తవంగా ఆయన ఎందుకు వెళ్ళారు? భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మోదీ గారిని రమ్మని, ఆగస్టు 1వ తారీఖు ఎప్పుడో రమ్మని అడగడానికి వెళ్ళారు. ఆ సమయంలోనే సహజంగా బయట బొద్దింకలు కనపడతాయి కదా, బొద్దింకలు ఆందోళనని కూడా చర్చించారు. మోదీకి పూర్తి మద్దతు ప్రకటించారు, అందులో సందేహం లేదు. అలాగే మోదీ కూడా చాలా క్లిష్ట